దోచుకునేదంతా ప్రజల సొమ్మే. చెప్పేదొకటి చేసేదొకటి. ఇక్కడ 100 ఎకరాలు ఉంటే ఇవన్నీ కానీ కనుక్కొని రద్దు చేసి అర్హులకు ఇవ్వాల్సినందుకోసమే ఏళ్ళ తరబడి వాళ్ళు కూర్చొని అక్రమంగా తింటా గవర్నమెంట్ ఆయన ఏదో తిరుమల హాస్పిటల్ అతను ఏకంగా చెరువుతో వేసుకున్నాడు. ఎవడబ్బ సొమ్ము ఇదంతా? దీన్ని అంతా చూడమని వీళ్ళకు డబ్బులు లక్షల జీతాలు ఇస్తే ఆర్టీఓ ఆఫీసు ఎంఆర్ఓ ఆఫీసు మొత్తం ఈ ఆక్రమణదారుల దగ్గర అంతా డబ్బులు తీసుకొని వాళ్ళతో షరీకయ్యి పేదలనేమో అంటే పక్కన ఉంచినారు. మీరు ఒక్క నిమిషం ఆలోచించండి. చుట్టూ ప్రజలు ఒక్కడికి 1 సెంటు భూమి లేదు. నిజంగా ఎవరైనా 2 సెంట్ల కోసము అప్లికేషన్ పెడితే ఎక్కడుంది స్థలం అంటారు. వీళ్ళకి వేలాది ఎకరాలు ఇచ్చి కూర్చున్నారు అందరూ ట్రస్ట్ చేసుకొని. ఇప్పటికైనా సరే మన కబ్జాదారులను తొలగించి అర్హులకు పట్టాలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తాను. ఆయన అన్నాడు ఇందాక వారం రోజుల్లో చేస్తామని. చేయకపోతే ఆయన్ని తీసుకొని పోయి బయటికి ఇచ్చే పని ఆయన ద్వారానే చేయిస్తామని చెప్పారు. ఆ రోజు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అని పోలీసులు అంటే ఇంకా అంతకంటే అపహాస్యం ఏమన్నా ఉంటుందా? దొంగల కోసం మీరు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందా? ప్రజల కోసం ఏముంటుందా లా అండ్ ఆర్డర్? కోసం కాకుండా ప్రజల రక్షణ కోసమే. వాళ్ళకి జీతాలు ఇచ్చేది ప్రజల డబ్బులు నుంచే. దోచుకున్న డబ్బులో వచ్చేది వాళ్ళ కమిషనే. కాబట్టి ప్రజల కోసం నిలబడమని మేము